హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సుజుకి స్విఫ్ట్‌ని అయితే రివ్యూ చేయబోతున్నాం. సో, ఇది వన్ ఆఫ్ ద ఫాస్ట్ మూవింగ్ వెహికల్. అంటే సేల్స్ పరంగా చాలా హై ఉన్న వెహికల్ సుజుకీలోనే. సో, మీరు టోటల్‌గా టాప్ సేల్స్‌లో చూసినట్లయితే టాప్ 5లోని స్విఫ్ట్ ఎప్పుడూ ఉంటది. సో, దానికి రీజన్ ఏంటంటే బేసిక్‌లీ మైలేజ్ అవ్వచ్చు, లేదంటే సర్వీస్ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అవ్వచ్చు. సో, సుజుకి చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి ఈ విషయాల్లో. సో, అందుకే ఈ రోజుకి చాలామంది సుజుకి వెహికల్స్ ఎక్కువ కొనడానికి ప్రిఫర్ చేస్తారు. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో, అందుకు ఈరోజు మనం స్విఫ్ట్ రివ్యూ అయితే మనం చేయబోతున్నాం. సో, స్విఫ్ట్ వరకు వచ్చేసరికి ఇది 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ వెహికల్ ఇది. ఒక చిన్న ఫ్యామిలీకి ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్. లుక్స్ వైస్ కూడా చాలా బాగుంటుంది. ఆమ్, సో, ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేని వెహికల్ ఇది ఒక విధంగా చెప్పాలంటే. సిట్టింగ్ వరకు వచ్చేసరికి 5 మెంబర్స్ కూర్చోవచ్చు. బట్ 4 మెంబర్స్ 1 చైల్డ్కి అగైన్ ఇది సజెస్టబుల్. కంఫర్ట్ పరంగా కానీ, ఇంజిన్ పరంగా కానీ, మైలేజ్ పరంగా కానీ, హ్యాండ్లింగ్ పరంగా కానీ ఈ వెహికల్ అసలు కాంప్రమైజ్ అయితే అవ్వదు ఏ విషయంలోని. సో, ఇంతకుముందు నేను బెలినో యూస్ చేశాను. సో, బెలినో కన్నా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ పరంగా ఈ వెహికల్ అయితే మీకు చాలా బాగుంటుంది. సో, పర్ఫార్మెన్స్ వైజ్ ఎవరైనా ఒక మంచి వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారు. అగైన్ నేను సజెస్ట్ చేసేదైతే మీరు 80-100 కన్నా ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళకండి. ఏ వెహికల్‌లో అయినా సరే నేను సజెస్ట్ చేయను. అది మాక్సిమం స్పీడ్ నేను చెప్తుంది. సో, పర్ఫార్మెన్స్ వైజ్ వెహికల్ ఒక మంచి వెహికల్ కావాలి. సస్పెన్షన్ బాగుండాలి. ఒక చిన్న ఫ్యామిలీకి ఎప్పుడైనా అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్స్‌కెళ్ళాలి. మాక్సిమం సిటీ డ్రైవింగే అనుకుంటే గనక ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ వెహికల్ కూడా. అది ఎందుకు అనేది మీకు డ్రైవ్ రివ్యూలో క్లియర్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చూస్తూ ఉండండి. నేను ఇంటీరియర్స్ కూడా నేను ఇప్పుడు కవర్ చేస్తాను. అంటే ఓవరాల్ వాక్ అరౌండ్. సో, మీరు చూడండి అసల వెహికల్ గురించి. ఓకే. సో, ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఇది హాలోజన్ హెడ్ ల్యాంప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్విఫ్ట్ వీఎక్స్ఐ వేరియంట్. సో, ఇది హాలోజన్ హెడ్ ల్యాంప్. తర్వాత మనకి బ్లింకర్స్ అయితే నార్మల్ బ్లింకర్స్ ఉన్నాయి. తర్వాత కింద ఫాగ్ ల్యాంప్స్ అనేది యాక్సెసరీ. కిందన స్కిడ్ ప్లేట్స్ అంటే మీకు ఏదైతే కిందన బంపర్ దగ్గర అడిషనల్ చూస్తున్నారో అది యాక్సెసరీ. సో, అది వెహికల్‌లో మీరు చూడొచ్చు సైడ్ ఇండికేటర్స్ దీని మీద అయితే వచ్చాయి వీఎక్స్ఐ వేరియంట్‌కి. సో, అదే బ్యాక్‌కొచ్చినట్లయితే మళ్ళీ టెయిల్ ల్యాంప్స్ చాలా లుక్ అయితే చాలా బాగుంది. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ వస్తది. సో, ఇండికేటర్స్ ఇది మళ్ళీ అడిషనల్ యాక్సెసరీ. మనం సెపరేట్‌గా అయితే ఏయించాం. యాంటీనా బ్యాక్ ఉంది. సో, అట్లనే స్టాప్ ల్యాంప్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో, అది చూడొచ్చు మీరు. అగైన్ ఈ బ్యాక్ సైడ్ బంపర్ దగ్గర ఏదైతే ఉందో అది కూడా అడిషనల్ యాక్సెసరీ మనం కిందనే ఏయించాం బ్లాక్ కలర్‌ది బంపర్ దగ్గర. సో, ఇది చూడొచ్చు. మీకు డోర్ హ్యాండిల్స్ అయితే పైన ఇచ్చారు. సో, లాస్ట్ సీట్‌కెళ్ళి చూద్దాం ఎలా ఉంది సిట్టింగ్ కంఫర్ట్ అనేది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ కూర్చుంటే సిట్టింగ్ కంఫర్ట్ బాగుంది. సో, నేను 5 ఫీట్ 10 ఇంచ్. సో, మీరు చూడొచ్చు నీ రూమ్ బాగుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. సో, ఇక్కడ మీకు బాటిల్ హోల్డర్స్, బాటిల్ పెట్టుకోవడానికి ప్లేస్, తర్వాత మీకు విండో అది లిఫ్ట్ చేయడానికి బటన్, అవన్నీ కూడా మనకి వీఎక్స్ఐ వేరియంట్‌లోని ప్రొవైడ్ చేశారు. సో, స్పేస్ అయితే డీసెంట్‌గా ఉంది. హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ అయితే కాదు. బట్ మీరు చూడొచ్చు పార్సెల్ ట్రే ఉంది. రేర్ వైపర్ అయితే లేదు ఈ వేరియంట్‌కి. సో, విజిబిలిటీ అయితే బాగానే ఉంది. విజిబిలిటీ అంత ప్రాబ్లమ్ అయితే లేదు అనిపించింది. ముందుకు వెళ్దాం. ఫ్రంట్ సీట్‌కి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మీకు ఏసీ వెంట్స్ ఏమి లేవు ఇక్కడ. అది కూడా మీరు చూడొచ్చు. సో, ఇది మన ఫ్రంట్ డ్రైవర్ సీట్ దగ్గర. సో, డ్రైవర్ సీట్ దగ్గర ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇది మన ఓఆర్‌వీఎమ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి. చైల్డ్ లాక్ ఉంది. లాక్ అన్‌లాక్ బటన్ ఉంది కార్‌ది. సో, 4 విండోస్ అప్ అండ్ డౌన్. రైట్ సైడ్ విండో డ్రైవర్ విండో ఆటో అప్ అండ్ డౌన్ ఫీచర్ అయితే ఇచ్చారు ఈ వీఎక్స్ఐ వేరియంట్‌కి. సో, ఇది మీరు చూడొచ్చు. క్లస్టర్ చాలా స్పోర్టీగా ఉంది ఈ వెహికల్‌కి. సో, ఇక్కడ అయితే మీకు ఇన్స్ట్రుమెంట్
అది కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, స్టీరింగ్ కంట్రోల్స్. సో, ఇక్కడ మనం మోడ్స్ అవి సెట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్, తర్వాత మ్యూట్ చేయడానికి, తర్వాత కాల్స్ లిఫ్ట్ చేయడానికి కూడా మీకు ఇక్కడ బటన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. సో, ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది బ్లూటూత్ సిస్టమ్. ఇది టచ్ స్క్రీన్ సిస్టమ్ కాదు. అంటే జస్ట్ బేసిక్ ఆహ్, రేడియో అవి ఫంక్షనాలిటీ, తర్వాత బ్లూటూత్ ద్వారా మీరు సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. కాల్ అది కూడా మీరు లిఫ్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ మీరు మళ్ళీ మీరిక్కడ చూసినట్లయితే మీకు పార్కింగ్ ఆహ్, ల్యాంప్ ల్యాంప్ ఏదైతే ఉందో అది, దాని బటన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో, ఇక్కడ ఇది మాన్యువల్ ఏసీ, ఆటో ఏసీ కాదు. సో, వీఎక్స్‌ఐ వేరియంట్‌కి ఆహ్, ఈ కంట్రోల్స్ అయితే ఇలా వస్తది. సో, ఇక్కడ మళ్ళీ మీకు స్పేస్ అయితే బానే ఉంది. ఆహ్, మీ డాక్యుమెంట్స్ అవి పెట్టుకోవడానికి డాష్‌బోర్డ్‌లోని. సో, ఇది మనకి ఓవరాల్‌గా మీకు సిట్టింగ్ అయితే బానే ఉంది. మళ్ళీ మీ సీట్స్ అవి చూడొచ్చు. ఇవి మీకు చాలా కంఫర్టబుల్ సీట్స్ ఉంటాయి ఈ వెహికల్‌లోని. సో, డెఫినెట్‌గా అది ఫ్రంట్ కూర్చునే వాళ్ళకి మాత్రం చాలా కంఫర్ట్ అయితే ఉంటది. సో, వ్యూయింగ్ పరంగా కూడా చూడొచ్చు. వ్యూయింగ్ పరంగా మీకు ఎటువంటి విజిబిలిటీ ప్రాబ్లమ్ కూడా ఉండదు ఈ వెహికల్‌కి. సో, ఓవరాల్‌గా ఇది ఇంటీరియర్స్ ఒక వ్యూ. ఓకే. నెక్స్ట్ డ్రైవ్ రివ్యూలోని ఇంకా డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.